రాజ్య హింసలో భాగంగానే బెల్లి లలితను హతమార్చారన్నారు అరుణోదయ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు విమలక్క. ఉద్యమాలను అణచివేసేందుకే నయీం లాంటి వ్యక్తులను ప్రభుత్వం పెంచి పోషించిందన్నారు విమలక్క. బెల్లి లలిత తెలంగాణ ఉద్యమం కోసం చాలా కష్టపడినటువంటి ఆడబిడ్డ. ఆమె తెలంగాణ ప్రజల కష్టాలని, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను, వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ దోపిడీని తన పాట రూపంలో, తన ఆట రూపంలో అహర్నిశలు ప్రజల మధ్యన ఉండి పోరాడింది. ఆ తెలంగాణ కోసం మాట్లాడుతున్న వాళ్ళ పట్ల, తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాళ్ళ పట్ల, పోరాటాలు చేస్తున్న వాళ్ళ పట్ల రాజ్యం చేస్తున్నటువంటి హింసలో భాగంగానే జరిగినటువంటిది. అది స్టేట్ పాలసీలో భాగంగా జరిగినటువంటిదని చాలా దుర్మార్గమైనటువంటిది. నయీం లాంటి వాళ్ళను కోర్టులుగా చేసుకొని పెంచి పోషించి వాళ్లను వాళ్ళ వైపుగా మలుచుకొని ఇట్లాంటి ప్రజా ఉద్యమాలను అణిచివేయడంలో భాగంగా చేస్తున్నటువంటి దాంట్లో బెల్లి లలిత బలైపోయింది.